ఇంకా ఇక్కడేం చేస్తున్నావే? నిన్నే అడిగేది, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నేనేదో చేస్తున్నానులే, కానీ నువ్వు అక్కడేం చేస్తున్నావు? అరే, రాక రాక ఇంటికి అల్లుడొస్తున్నాడు. కూతుర్ని అందంగా రెడీ చేసి బావ ముందు నిలబెడితే పెళ్లికి పచ్చ జెండా ఊపేస్తాడని తెలీదా నీకు? ఆ పని వదిలేసి ఇంటి పని వంట పని చేసుకుంటూ కూర్చుంటావా? నీకు ముస్తాబవడం ఒక్కటే పని, కానీ నీకు తల్లిగా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి తిరిగి వెళ్లేదాకా అన్ని మర్యాదలు నేనే చెయ్యాలి. అయినా బావ కోసం నువ్వెలా రెడీ అవుతావో నాకు తెలీదు. చాలే పోమ్మా. అమ్మా చూడు, ఇంకా నేనేం పెట్టుకుంటే అందంగా ఉంటానో, ఏం కట్టుకుంటే ఇంకెంత అందంగా ఉంటానో చూసి చెప్పవా? నీకేంటే, ఎలా ఉన్నా నువ్వు అందంగానే ఉంటావు. అంత లేదులే. అవును, బావకి ట్రెడిషనల్ గా ఉంటే ఇష్టమా, మోడర్న్ గా ఉంటే ఇష్టమా? నాకెలా తెలుస్తుందే? వాడి గురించి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. అవును కదూ. బావకి ఏ రంగు అంటే ఇష్టం? అది చాలు చాలు, నీకే తెలుసు నాకు అదే తెలుసు అంటావు, అంతేగాను చెప్పేది. నిన్ను అడగటం కన్నా నాకు నచ్చినట్టు నేను రెడీ అవ్వటమే చాలా బెటర్. సర్లే, ఇంతకీ జ్యూస్ తాగేవా? ఏది ఇస్తే కదా. కవిత, ఏమే కవిత? ఏంటమ్మా? అమ్మాయి గారికి జ్యూస్ ఇవ్వమన్నాను, ఇచ్చావా? అయ్యో మర్చిపోయానమ్మా, ఇప్పుడే తెస్తాను. ఆగు, చుట్టాలొస్తున్నారు, వాళ్ళ కోసం క్యారెట్ హల్వా చేయమన్నాను, చేసావా? చేశానమ్మా. జీడిపప్పు పకోడీ చేశానమ్మా. బతికించావులే, అవి కూడా మర్చిపోయావేమోనే అడిగాను. వెళ్ళి జ్యూస్ తీసుకురాపో. అలాగేనమ్మా. ఆగు కవిత, ఏంటమ్మా? ఈ డ్రెస్ నాదే కదూ? అవునమ్మా. ఎంత ధైర్యమే నీకు, నా డ్రెస్ కట్టుకుంటావా? తప్పైపోయిందమ్మా, మీరు కట్టుకోవట్లేదు కదా, పైగా పక్కన పడేశారు, అందుకే మిమ్మల్ని అడగకుండా కట్టుకున్నాను. అయితే మాత్రం ఇస్తాననుకుంటున్నావా? చూడు, ఈ ఇందు ఒక్కసారి నాది అనుకుంటే దాని మీద ఎవరు కన్నేసినా చెయ్యేసినా క్షణం ఆలోచించకుండా చంపేస్తాను. నాకిష్టమైన వాటిల్ని, నేనిష్టపడ్డ వాటిని మరొకరు సొంతం చేసుకుంటే చూస్తూ కూర్చుంటాననుకున్నావా? అంతు చూస్తా. వెళ్ళు, వెళ్ళి ఆ డ్రెస్ వాష్ చేసి ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టేయ్. అర్థమైందా? అర్థమైందమ్మా, ఇప్పుడే వెళ్ళి తీసేస్తాను. అయినా ఎవరైనా దాని వస్తువులు ముట్టుకుంటే దానికి నచ్చదని ఈ ఇంట్లో పనికి చేరిన దగ్గర నుంచి చూస్తున్నావు, మళ్ళీ ఎందుకు ముట్టుకున్నావే? అంటే అది... సర్లే, వెళ్ళి అది చెప్పింది చెయ్యి, వెళ్ళు. అలాగేనమ్మా. అమ్మా, ఈ ఓని ఎలా ఉంది? బాగుంది, కానీ నాకు నచ్చలేదమ్మా. అదేంటి? బావకి ఎలా నచ్చుతుందో, ఎలా చీర కడితే నచ్చుతుందో నీకంట బాగా నాకే తెలుసు. మరి నన్నెందుకు అడిగావే? అంటే నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే కాదు అని తెలుసుకుందామని. ఒకటే అయితే ఏం చేస్తావు, కాకపోతే ఏం చేస్తావు? ఒకటే అయితే ఆనందిస్తాను, కాకపోతే మార్చుకుంటాను. నన్నా? కాదు, నీ టేస్ట్ ని. అదిగో బావొచ్చినట్టున్నాడు, నువ్వు త్వరగా వెళ్ళి రిసీవ్ చేసుకోపో, నేను డ్రెస్ మార్చుకుంటాను. అది కాదే, ఇది బానే ఉందే. చూడు, ఒక్కసారి ఈ ఇందు నిర్ణయం తీసుకున్నాక అమ్మ కాదు కదా, ఆ దేవుడొచ్చి చెప్పినా వినను అంటావు. సరే, మార్చుకో. అమ్మగారు ఎవరో వచ్చారు. అదిగో బావే అయ్యుంటాడు, నువ్వు వెళ్ళమ్మా త్వరగా. ఏ కవిత, ఏంటి కొట్టానని బాధపడుతున్నావా? సారీ. కొత్త డ్రెస్ కొనుక్కో. నాకేనమ్మా? నీకే, తీసుకో. థ్యాంక్స్ అమ్మా.